ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఆ దేశంలో అసలు క్రికెట్‌కే ప్రాధాన్యత లేదు. కనీసం క్రికెట్ ప్లేయర్‌కి సాలరీస్ ఇవ్వలేని పరిస్థితి. ఐసీసీ కండక్ట్ చేసే ఏ ర్యాంకింగ్స్‌లో కూడా ఆ టీం ఉండేది కాదు. ఆ టీమే ఆఫ్ఘనిస్తాన్. అలాంటి టీం అయిన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు పెద్ద పెద్ద టీమ్స్‌కి వణుకు పుట్టిస్తుంది. అది ఫిబ్రవరి 11, 2026. ఈ రోజుని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ప్లేయర్స్ ఇప్పుడు మర్చిపోలేరు. ఆ రోజు ఆఫ్ఘనిస్తాన్ ఏదైనా పెద్ద టోర్నమెంట్ గెలిచిందని మీరు అనుకోవచ్చు. కానీ ఒక ఓటమి పాలైన రోజు. ప్రతి గుర్తింపు ఒక గెలుపు వల్లే కాదు, చాలా గుర్తింపులు ఓటమి వల్ల కూడా వస్తాయి. అలాంటి ఒక గుర్తింపే ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ టీంకి వచ్చింది. సౌత్ ఆఫ్రికా టీం ఎంత పెద్ద టీమో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి టీంకి ఒక 10 నిమిషాలు ఓటం భయం అంటే ఏంటో రుచి చూపించింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 188 భారీ లక్ష్యం ఆఫ్ఘనిస్తాన్ ముందుంచింది. ఈ లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ అద్భుతంగా పోరాడింది. కానీ చివరిలో 175కి 9 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో ఉంది. కానీ బౌలర్సే బ్యాట్స్మెన్స్గా మారి అద్భుతంగా మ్యాచ్ని టై చేశారు. కానీ సూపర్ ఓవర్లో సౌత్ ఆఫ్రికా లాంటి భీకరమైన బౌలింగ్ అటాక్ని ఎదుర్కొని 17 పరుగులు చేసింది. కానీ అనూహ్యంగా ఆ సూపర్ ఓవర్ కూడా టై అయింది. కానీ సెకండ్ సూపర్ ఓవర్లో సౌత్ ఆఫ్రికా 24 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్తాన్ ముందు ఉంచింది. ఈ లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా తేలిపోయింది. 2 బంతుల్లో 0కి 1 వికెట్ కోల్పోయింది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ గెలవాలంటే 4 బంతుల్లో 4 సిక్స్లు కొట్టాల్సిన పరిస్థితి. అప్పుడే గ్రీజ్లోకి రెహమానుల్లా గుర్బాజ్ వచ్చాడు. ఏదైనా చేసి ఆఫ్ఘనిస్తాన్ని గెలిపించాలనే పట్టుదలతో వరుసగా 3 బంతుల్లో 3 సిక్స్లు బాదాడు. కానీ చివరి బంతిలో మరో 6 బాదితే ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర సృష్టించబోయే రోజు ఇది. కానీ చివరి బంతికి అతను అవుట్ అయిపోయాడు. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోవచ్చు కానీ చాలా మంది హృదయాలను మాత్రం గెలుచుకుంది. ఒక పసి కూనలా తమ కెరీర్ ను ఆరంభించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇప్పుడు పెద్ద పెద్ద జట్లను వణికిస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు ఆఫ్ఘనిస్తాన్.